నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ వార్డుల మహిళా రిజర్వేషన్ ఖరారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పర్యవేక్షణలో సజావుగా జరిగిన రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ. బ్లడ్ క్యాన్సర్ సరైన సమయంలో గుర్తిస్తే తప్పకుండా నయమవుతుంది. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మల్కాపేట బ్రాంచ్ నిపుణులు రోహిత్ రెడ్డి. ఓంకారేశ్వర శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు. భాగ్యనగర్ కాలనీలో ఇంటి ముందు కందకంలో శవమై తేలిన 3 సంవత్సరాల బాలుడు అశ్విన్. వారం రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు అశ్విన్. మహిళా రిజర్వేషన్లను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఖరారు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీల వార్డు మహిళా రిజర్వేషన్లను శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరారు చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్వయంగా పాల్గొని మున్సిపాలిటీలో వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ వివరాలను తెలుపుతూ లాటరీ పద్ధతి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వారీగా మహిళలు కేటాయించే వార్డులకు ఎంపిక చేశారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం సిపెక్ సర్వే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు వివరించారు. ప్రక్రియను మొత్తం పకడ్బందీగా వీడియోగ్రాఫ్ పర్యవేక్షణలు నిర్వహించామని వివరించారు. ఈ మహిళా రిజర్వేషన్ల ఖరారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ క్యాన్సర్ను సరైన సమయంలో గుర్తిస్తే నయమవుతుందని డాక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు. బ్లడ్ క్యాన్సర్ను సరైన సమయంలో గుర్తిస్తే తప్పకుండా నయమవుతుందని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మల్కాపేట బ్రాంచ్ నిపుణులైన అంకాలజీ బృందం డాక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జారానగర్ కాలనీకి చెందిన హైమద్ బేగ్ 34 బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ తనను సంప్రదించారని అన్నారు. వెంటనే అతనికి చికిత్స అందించి రోగి ప్రాణాలు కాపాడడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామూలుగా స్టోరీ చెప్పాలంటే ఏంటంటే అహ్మద్ బేగ్ నా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చాడనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే అబ్బాయికి కొంచెం రక్తం తగ్గిపోవడం, బయట కొంచెం సస్పిషన్ వచ్చాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అంతా టెస్టింగ్ చేసిన తర్వాత అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అనేది ఒక సీరియస్ రకమైన క్యాన్సర్ అనేది గుర్తించడం జరిగింది. ఈ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సపోజ్ ఇది కనుక మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఫస్ట్ 1 మంత్ లోపలనే దాదాపు ఒక 50% మంది చనిపోవడం జరుగుతుంటుంది. సో అందుకే ఇది డయాగ్నోసిస్ అయిన వెంటనే ఇమీడియట్గా ఒక 12 గంటల లోపలనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినాము. అబ్బాయికి మనము 1 రోజుల్లో యశోగల్ని అడ్మిట్ చేసుకొని కీమోథెరపీ అనేది ఇచ్చినాము. కీమోథెరపీ వల్ల పాపం చాలా కాంప్లికేషన్స్ కూడా అయ్యి ఉంటుంది. ఫీవర్ రావడము, నోట్ల అల్సర్స్ అవ్వడము, వీక్నెస్ లాగా రావడము, మల్టిపుల్ కాంప్లికేషన్స్ అయ్యింది. అండ్ పాపం వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకొని దగ్గరనే ఉండి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఫైనల్గా 1 మంత్ తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేయగా మొత్తం ల్యూకేమియా అనేది క్యూర్ అయిందని మనం తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 మంత్స్ చిన్న బేసిక్ కీమోథెరపీ లాగా ఇచ్చేసేసి ఫైనల్గా ఒక 4 మంత్స్లో మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తున్నాము. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి దాని రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటూ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇప్పటివరకు అయితే వాపస్ రాలేదు. ఈజ్ డూయింగ్ కంప్లీట్లీ నార్మల్. తన పనులకు తను మళ్ళీ వాపస్ వెళ్ళిపోయినాడు. తన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉన్నారు. రెగ్యులర్ ఫాలోఅప్ వస్తుంది. ఇప్పటికి కూడా తను హెల్తీగా హ్యాపీగా ఉన్నారు. నా పేరు ఎండి అహ్మద్ బేగ్ సార్. నాకు 2003 में ब्लड कैंसर हुआ सर. थकावट होना, बॉडी पेन्स, बुखार आना, वीकनेस होना, बॉडी तकलीफ बहुत होना सर, और मुँह में छाले आना सर, थकावट और बुखार फीवर बहुत आना सर. यहाँ पर बताए तो
सही नहीं था, सीधा हैदराबाद लेके गए थे सर। मलकपेटेश्वर जाने बाद रोहित सर ने हमें ट्रीटमेंट करा सर। सर का बहुत शुक्रिया। నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేట్ శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని వెంకటాద్రిపేట్ కాలనీలో గల ఓంకారేశ్వర శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కుల్ని చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. तेजोसि देवो सवितोत्मनात् तच्चित्रेण पवित्रेण वसो सूर्यरश्मिभिः मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः मातिर्वसन्तौषधेः मधुनक्तमतोषधे. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో విషాద ఛాయలు అమలుకున్నాయి. కాలనీకి చెందిన 3 సంవత్సరాల బాబు అశ్విన్ గత శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం అవ్వగా నేడు ఇంటి ముందులో గల ఓ కందకంలో శవమే కనిపించాడు. బాలుడి ఆచూకీ కోసం గత వారం రోజుల నుంచి పోలీసులు, కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఉదయం కందకంలో బాలుడి శవమే కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి షర్మిల పరిశీలించి వివరాలను సేకరించారు. ini pakai నిర్మల్ ఉత్సవ ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్మల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. పోయిన సంవత్సరం నిర్మల్ ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామని తెలిపారు. కార్మిక కర్షిక మైత్రి సభ విజయవంతం చేయాలని కార్మిక సంఘ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 19న నిర్మల్ పట్టణంలోని టీఎన్జిఓ భవన్లో నిర్వహించనున్న కార్మిక కార్షిక మైత్రి సభ విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సభ సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కౌర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విబిజీవి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలు తమ చైర్మన్గా బీసీ కులస్తులనే ప్రకటించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో జనరల్ కేటగిరీ కింద వచ్చే మున్సిపాలిటీల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ చైర్మన్ అభ్యర్థులుగా బీసీ కులస్తుల్ని ప్రకటించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా సామాజిక న్యాయం ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ డాక్టర్ వేణుగోపాల కృష్ణను సంక్రాంతి సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ప్రముఖ వైద్యులు కవి డాక్టర్ వేణుగోపాలకృష్ణను సంక్రాంతి సందర్భంగా సన్మానించారు. ఎస్టీయు భవన్లో శనివారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని కవితాగానం చేసి పలువురు ప్రశంస పొందారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలకు గాను జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు పొందిన ఆయన ప్రేమతో నాన్న చిత్రానికి నంది పురస్కారం కూడా అందుకున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ వార్డుల మహిళా రిజర్వేషన్ ఖరారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పర్యవేక్షణలో సజావుగా జరిగిన రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ. బ్లడ్ క్యాన్సర్ సరైన సమయంలో గుర్తిస్తే తప్పకుండా నయమవుతుంది. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మల్కాపేట బ్రాంచ్ నిపుణులు రోహిత్ రెడ్డి. ఓంకారేశ్వర శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు. భాగ్యనగర్ కాలనీలో ఇంటి ముందు కందకంలో శవమై తేలిన 3 సంవత్సరాల బాలుడు అశ్విన్. వారం రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు అశ్విన్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.